నువ్వేం చేయాలి? దేవుడు ఏదైతే చెప్పిండో నేను ఆ మాటకే నేను కట్టుబడి ఉంటాను. మనుషులను మెప్పించడానికి దేవుని యొక్క మాటను తోసివేయకూడదు. మనుషుల కోసమని దేవుని యొక్క ఆజ్ఞని మనము నిరర్థకం చేయకూడదు. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. హెబ్రీ పత్రిక 4:2 కొంతమంది అంటే దేవుని యొక్క వాక్యముని విని కూడా వాక్యము విన్న వాక్యం వాళ్ళకి నిష్ప్రయోజనమైందంట. వాక్యం ఏం చేస్తుంది? నిన్ను రక్షిస్తుంది. కానీ వాళ్ళు వాక్యం విన్నారు, దేవుని యొక్క మాట విన్నా కూడా దేవుని యొక్క మాటలో నిలబడలేకపోయారు. అవిశ్వాసంలో పడిపోయారంట. వాళ్ళంటే పరలోకంలోనికి చేరలేదు. వారు దీని వల్ల పరలోకంలోకి వెళ్ళలేదు. దేవుని యొక్క వాక్యం విన్నారు కూడా, కానీ వాళ్ళు పరలోకానికి వెళ్ళలేకపోయారు. మనలో కూడా చాలా మంది